ఈ వీడియోలో సారీ ప్రీ ప్లేటింగ్కి కావాల్సిన టూల్స్ని నేను మీకు చూపిస్తాను. దీన్ని శారీ క్లిప్స్ అంటారండి. ఇది క్లిప్స్ శారీని స్లైడ్ కాకుండా టైట్గా పట్టుకోవడానికి దీన్ని యూస్ చేస్తామండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టేప్ అండి. ఇది శారీ ప్రీ ప్లేటింగ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇది మెజర్మెంట్ టేప్ శారీ లెంత్ ఈక్వల్గా ఉండేలాగా మెజర్మెంట్ చేయడానికి యూస్ చేస్తామండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పిన్. ఇది పిన్ శారీ పిన్ ప్లేట్స్ని ప్లేస్లో ఫిక్స్ చేయడానికి టైట్గా ఎక్కడ మూవ్ అవ్వకుండా ఇలా సేఫ్టీ పిన్ని యూస్ చేస్తారండి. చూడండి, ఇలా మీడియం సైజులో ఉన్న పిన్స్ మాత్రమే దీన్ని తీసుకోవాలండి. ఈ పిన్స్ని కూడా సారీ ప్రీ ప్లేటింగ్లో యూస్ చేస్తారండి. ఈ పిన్ని బ్రోచ్ పిన్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది నెట్ క్లాత్ అండి. ప్లేట్స్ పైన కవర్ లాగా పెట్టడం కోసం ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా దీన్ని యూస్ చేస్తారండి. దీన్ని నెట్ క్లాత్ అని అంటారు. ఇది సారీ ప్రీ ప్లేటింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సారీ కవర్. సారీని డస్ట్ పడకుండా నీట్గా సేఫ్గా ఉండేలాగా ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని యూస్ చేస్తామండి. ఇలాంటి కవర్ మాత్రమే యూస్ చేయాలి. ఈ కవర్ సైజు వచ్చేసి 16x14 సైజు. నెక్స్ట్ ఐరన్ బాక్స్. ఇలాంటి స్టీమర్ ఐరన్ బాక్స్ మాత్రమే యూస్ చేయాలండి. సారీ సేఫ్గా ఉంటుంది. చూడండి, ఇందులో వాటర్ కూడా మినరల్ వాటర్ మాత్రమే దీన్ని వేసుకొని యూస్ చేసుకోవాలండి. దీన్నే స్టీమర్ ఐరన్ బాక్స్ అంటారు. ఇది మనము ఏ బ్రాండెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ సారీ సేఫ్గా ఉండేలాగా చూసుకోవాలండి. సారీ ప్రీ ప్లేటింగ్ చేసేటప్పుడు ఇలాంటి స్టీమర్ ఐరన్ బాక్స్ మాత్రమే యూస్ చేయాలండి సారీ ప్రీ ప్లేటింగ్కి. ఈ స్టీమర్ ఐరన్ బాక్స్తో పాటు ఇలా ప్లాస్టిక్ గ్లాస్ లాగా చిన్న మగ్ లాగా ఇలాంటివి వస్తుందండి. ఇలాంటి ఐరన్ బాక్స్కి మీకు కావాలంటే ఇంకొకసారి నేను సారీ ప్రీ ప్లేటింగ్కి కావాల్సిన టూల్స్ అన్నీ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇలా టూల్స్ అన్నీ యూజ్ చేసి సారీ ప్రీ ప్లేటింగ్ పర్ఫెక్ట్గా రెడీగా చేయవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.